ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భానుడి ప్రతాపం రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రతిరోజు 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉదయం 10 గంటలు దాటితే ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ముఖ్యంగా కూలీనాలి చేసుకునే కష్టజీవులపై ఈ ఎండ తీవ్రత తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎల్నివో ప్రభావం కారణంగా రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదురుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రాకూడదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. విపరీతమైన పెరుగుతాయని చెప్పి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 9 జిల్లాలకు సంబంధించిన కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ఉదయం 11 సాయంత్రం 4 గంటల వరకు ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దని చెప్పి కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో గత వారం రోజులు కూడా విపరీతమైన కూడా ఎండలు కొట్టాయని చెప్పుకోవచ్చు. 40 నుంచి 46 వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అయితే నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, ఈ జిల్లాలో కూడా ఇప్పటికే ఆయా 43 నుంచి 45 కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబ్నగర్లో కూడా 45 కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి చెప్పుకోవచ్చు. ఈ సమయంలో కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాతావరణ శాఖ అలర్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు నుంచి కూడా ఎండలు విపరీతమైన కొడతాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కూడా పూర్తిగా రెడ్ అలర్ట్ కూడా 9 జిల్లాలకు ప్రకటించింది. ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ రోజు ఎండలు చాలా కొడుతున్నాయి, ఎండలు ఎట్లున్నాయి? ఈ రోజు ఎండ విపరీతంగా ఉంది. మరి బయటికి వెళ్ళాలంటేనే భయం అవుతుంది. చాలా టూ మచ్ ఉంది ఎండ. అసలు ఎండ అంటే బీభత్సంగా ఉంది. 10:30 కాక ముందుకి ఇంతగానో ఎండ కొడుతుంది. మన మార్కెట్లో ఉన్న రైతులు అందరు కలిసి చాలా విపరీతంగా ఇబ్బందులు పడుతున్నాం. మేము ఇట్లా మామిడి పళ్ళు అమ్ముతాం. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎండకు నిలబడి అమ్మాలంటే ఇట్లా చాలా టైట్ ఉంది. అది మా పరిస్థితి జర దారుణమైంది. ఎండకు విపరీతంగా ఉంది జర కొద్దిగా ఎండ. ఈ రోజు నుంచి కూడా చాలా విపరీతంగా ఎండలు పెరుగుతాయి మే నెలలో అని చెప్తున్నారు. దీన్ని మీరు ఏం చెప్తారు? మే నెల నుంచి అంటే ఈ రోజు నుంచి మొన్న వర్షం పడ్డాక నుంచి ఈ రోజు నుంచి 3 రోజులయ్యే బాగా విపరీతంగా ఎండలు ఉన్నాయి. మరీ బీభత్సంగా సృష్టిస్తున్నాయి. వడగాలులు అవి ఇవి మరీ ఎండకు టూ మచ్ అవుతుంది. ఏడ నిలబడాలన్న ఇట్లా ఇబ్బంది ఉంది. ఇబ్బందితో పనులు చేసుకోవాలన్న కొద్దిగా చాలా టూ మచ్ అవుతుంది. ఎండ విపరీతంగా ఉంది. కొద్దిగా జనాలు ఇట్లా చూసి బయటికి వెళ్ళాలి. ఈ వాతావరణం కొద్దిగా ఎండ సాయంత్రం టైంలో బయటికి వెళ్ళండి ఒకటి చెప్తున్నాం మనం. మొత్తమీన కూడా పూర్తిగా ఎండలు విపరీతమైన ఎండలు కొడుతున్నాయి. ఎందుకంటే ఈ ఉదయం 10 నుంచి కూడా పూర్తిగా ఇప్పటికే ఎండ టెంపరేచర్ పెరిగింది. ఓ పక్క ఉక్కుపోతా, ఓ పక్క ఎండ విపరీతమైన పెరగడంతో కూడా ప్రజలు కూడా అత్యవసరమైన బయటికి రావాలని చెప్పి చెప్తున్నారు ఇటు పక్క అధికారులు. ఏదైనప్పుడు కూడా చిరు వ్యాపారస్తులు కావచ్చు, అలాగే నిత్యావసర గృహ నిర్మాణ కార్మికులు కావచ్చు, ఈ ఎండలో కూడా పూర్తిగా ఆ ఎండలో పని చేయాల్సి వస్తుంది. దీనికి సంబంధించి కూడా అటు కార్మికులు ఒక ఎండలు తీవ్రత పెరిగినప్పుడు సమయం పాటించాలని చెప్పి ఒక పక్క అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే నిత్యము ఏదో ఒక పని మీద చేసేవాళ్ళు, నిత్యం ఏదో పనుల మీద వెళ్ళేవాళ్ళు కూడా కొంచెం సమయం కేటాయించాలి. ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి మీరు ఎర్లీ మార్నింగే వెళ్ళాలి, లేదు సాయంత్రం టైంలో మీరు బయటికి వెళ్ళాలని చెప్పి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎండలను తీవ్రత తట్టుకునేందుకు సీతాపానాలు కావచ్చు, ఇటు చెరుకు రసం కావచ్చు, అలాగే ఎండ తీవ్రత తట్టించుకొని తాటి మింజలు కూడా కావచ్చు, ఇలాంటి ప్రజలు వాటిని స్వీకరిస్తున్నారు చెప్పుకోవచ్చు. అంటే ఎండలు తీవ్రత తట్టుకోవడానికి చల్లటి నీరు తాగాలని అనిపిస్తుంది కాబట్టి పూర్తిగా అటు కుండలు కూడా విపరీతమైన గిరాకీ పెరిగినాయి. దానికి కూడా నీటిని ఎండ తీవ్రత తట్టించుకోవడానికి చల్లటి నీటి తాగే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మీరు ఎండలో వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా వాటర్ బాటిల్ తీసుకెళ్లాలని చెప్పి ఒక అధికారులు చెప్తున్నారు. వాటర్ బాటిల్తో తీసుకొని మీరు అత్యవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి, లేని పక్షంలో కూడా మీరు బయటికి వెళ్ళొద్దని చెప్పి కూడా అధికారులు. ఏదైనప్పుడు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఎండలు అన్నది పూర్తిగా పెరుగుతున్నాయి. ఎండలకు సంబంధించిన ప్రజలు కూడా మీరు అత్యవసరమైన బయటికి రావాలా, లేని పక్షంలో కూడా మీరు సాయంత్రం వేళల్లో కూడా బయటికి వచ్చి తమ పనులను చేసుకోవాలని చెప్తే, ఏదైనప్పుడు కూడా ఇప్పటికీ ఈ రోజు నుంచి కూడా ఎండలు తీవ్ర స్థాయి కూడా పెరుగుతాయని చెప్పి ఒక పక్క వాతావరణ శాఖ అలర్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి 9 జిల్లాలకు సంబంధించిన రెడ్ అలర్ట్ జారీ చేసింది. మహబూబ్నగర్కి సంబంధించి కూడా పూర్తిగా ఇప్పటికే 42 నుంచి 43 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. ఏదైనప్పుడు కూడా వడగాలు కొట్టకూడని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఎవరైనా అత్యవసర పని మీద బయటకు వెళ్తే తలపైన టోపీ లేదా టవాల్ వేసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా గృహ నిర్మాణ కార్మికులు నీడ ప్రదేశంలో మీరు పనులు చేసుకోవాలి. ఎండ ప్రదేశంలో పనులు చేసుకుంటే
వడదెబ్బ కొట్టే అవకాశాలను ఏదైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సూచనల మేరకు ఇటు ప్రజలు పాటించాలని చెప్పి అధికారులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ కన్యాకర్తో రామకొండ మెగా 9 మహబూబ్ నగర్.